గుంటూరులో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాలలో విద్యార్థులకు సోషల్ మీడియా ప్రభావం, సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇస్రో, నాసా మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, గుంటూరు సోషల్ మీడియా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నిస్సార్ బాషా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగం హెచ్ఓడి కె జ్యోతిర్మయితో పాటు కళాశాల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేటి సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, ఏఐ టెక్నాలజీ ప్రభావంపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద ఏపీకే ఫైల్స్, గుర్తు తెలియని లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని నిపుణులు హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. సో ఆ లింక్ అయినటువంటి కాంటాక్ట్స్ అన్నిటికీ వాడు మెసేజ్ పెడుతుంటాడు. ఫస్ట్ హెరాస్మెంట్, ఇదిగో ఫలానా అతను లోన్ తీసుకున్నాడు, ఇప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయి, అలా మీ ఊర్లో వాళ్ళు లేకపోతే మీ ఇంటి దగ్గర వాళ్ళు లోన్ తీసుకున్నారని కాల్స్ వస్తూ ఉంటాయి. సో అలా కాల్స్ చేస్తారు. ఫస్ట్ స్టెప్. సో దాన్ని కూడా ఇగ్నోర్ చేసామంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు నీ ఫోటో వరకు నీది ఉంటుంది, కిందంతా కూడా మార్క్ చేసేస్తారు. ఆ మార్క్ చేసిన ఫొటోస్ నీ కాంటాక్ట్స్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. సో అలా చేసి మన జిల్లాలో ఒక ఆడపిల్ల పాప సూసైడ్ కూడా చేసుకుంది గతంలో దీని తాలూకా లోన్ హెరాస్మెంట్లో, ఇప్పుడు 2023 వాటిలో. సో ఎంత భయంకరంగా ఉంటుందంటే వాళ్ళ హెరాస్మెంట్ రోజు రోజుకి ఆ యొక్క న్యూడిటీని, అబ్సీడిటీని పెంచుతూ ఉంటారు. ఫస్ట్ నీట్ చేస్తారు, తర్వాత ఇంకొక పార్ట్నర్ని పెడతారు, తర్వాత ఇంకా ఇట్లా యాడ్ చేసుకుంటూ మనల్ని మానసికంగా దెబ్బతీస్తూ ఉంటారు. మనం అప్ప చేసి ఎక్కడైనా డబ్బులు పెడదాం అనుకుంటూ ఉంటాం. కాబట్టి మన వెల్త్ జ్యువెలరీస్ అని అంటారు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ హిస్టారికల్ ఈవెంట్. సో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70 సంవత్సరాల వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి రోజు మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి ప్రత్యేకంగా మీడియా మిత్రులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. 70 సంవత్సరాలు కాలం పూర్తి చేసుకున్నాం. ఇట్స్ నాట్ ఎన్ ఇయర్, ఇట్స్ నాట్ ఎ నెంబర్, ఇట్స్ ఎ లెగసీ. So we are fighting for the society and equally we are fighting for the safeguard of the journalist. So here ఈరోజు నిజంగా అస్సలు వచ్చే పరిస్థితి లేదు, కానీ మీడియా మిత్రులు ఎప్పుడూ ఇన్వైట్ చేసినా కాదని లేని పరిస్థితి. నాకు మీడియా మిత్రులు అంటే అంత అభిమానం. చాలా షెడ్యూల్స్ ఉన్నటువంటి పరిస్థితి యూనివర్సిటీలో. బట్ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఒక 5 నిమిషాలైనా మాట్లాడాలని మా వాళ్ళు కొంచెం మిత్రులు పిలవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ డే ఫర్ 2-3 రీజన్స్. ఒకటి, వర్కింగ్ జర్నలిస్ట్ని రిప్రజెంట్ చేయడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఇందాక పెద్దలు ఎక్స్ప్లెయిన్ చేశారు. మాన్కొండ గారు ఒక ఆలోచన చేసి ఒక యూనియన్ని ఏర్పాటు చేశారు. అది 70 సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్గా ఒక యూనియన్గా పనిచేసింది. 71వ సంవత్సరంలోకి వాళ్ళు అడుగు పెడుతున్నారు. ఈ శుభ సందర్భంలో గతంలో పనిచేసిన నాయకులు, గతంలో పనిచేసిన జర్నలిస్టులు, ఇప్పుడు సభ్యులుగా ఉన్నవారు, రాబోయే తరంలో జర్నలిస్టుగా పనిచేయాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. మనం ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా పిలుచుకుంటాం ప్రెస్ని. ఒకప్పుడు ప్రెస్ అనేవాళ్ళు, ఇప్పుడు మీడియా అంటున్నాం. అది టెక్నాలజీ పరంగా రూపాంతరం చెందినప్పటికీ కూడా స్పిరిట్ ఇస్తే ప్రజాస్వామ్యంలో చట్టాలు చేసుకోవాలి, చట్టాల ప్రకారంగా మనందరూ నడుచుకోవాలి, అమలు చేసుకోవాలి. ఆ రెండింటి మధ్య ఏదన్నా డిఫరెన్స్ వస్తే జ్యుడిషియరీ దాని సంగతి చూసుకుంటుంది. అసలు ఈ మూడింటి మధ్య ఏదన్నా విభేదాలు వస్తే, ఇబ్బందులు వస్తే, అనుకున్నట్టుగా జరగకపోతే 4th ఎస్టేట్గా పనిచేస్తున్నటువంటి మీడియా దాన్ని మనకు తెలియజేస్తూ దాంట్లో ఉన్న లోపాలని సరి చేసుకోవడానికి మనందరినీ సమాయత్తం చేస్తుంది.